మాకు చూపించినారు. అవును ప్రభా, మేము కూడా అదే విధమైనటువంటి సంకల్పముతో మేము ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నామో పరిశీలించుకుంటూ మా యొక్క ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం మీ కృప నడిపింపును మీరు మాకు దయచేయమని అడిగిస్తున్నాను. చేరొచ్చిన ప్రతి బిడ్డని పేరుపైన మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ఈ యొక్క పరిశుద్ధ వారంలో ప్రభా, ఈ యొక్క మొదటి దినంలో పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించండి. ప్రతి బిడ్డ యొక్క హృదయ ఆలోచన, హృదయ తలంపులు చెప్తాం. వారు మీ నామంలో ఏం అడుగుతున్నారు అది వారికి దయచేయమని. ప్రపంచ దేశాల్లో ప్రభా, ఈరోజు ఈ యొక్క సమయంలో మీ యొక్క పరిశుద్ధ సహవాసంలో కూడుకున్నటువంటి ప్రతి విశ్వాసిని ఆయన దీవించండి. ప్రతి విశ్వాసిని మీరు ఆశీర్వదించమని అడిగిపెట్టుకుంటున్నాను. ఇదిగో నాయన, అనేకమైనటువంటి ప్రదేశాల్లో నాయన మీ యొక్క పరిశుద్ధ వారాన్ని ఆచరించాలని ఆశపడినటువంటి వారికి స్థలము లేదు నాయన, సహవాసము లేదు నాయన, వారికి పర్మిషన్ లేదు. అనేక విధమైనటువంటి అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు, శారీరకమైనటువంటి భయంకరమైన పరిస్థితులలో వారు కొట్టుమిట్లు ఆడుచుండగా వారి యొక్క హృదయ ఆలోచన చొప్పున ఈ యొక్క దినాశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి ప్రభువా. వారిని దీవించండి. మాకు మాత్రం స్వేచ్ఛనిచ్చారు, మాకు మాత్రం ఈ యొక్క అవకాశాన్ని మీరు మాకు దయచేశారు. సమస్తమైనటువంటి సౌకర్యాలు చేయనైనా ఈ యొక్క పరిశుద్ధ వారంలో మేము ప్రవేశించినకు మాకు ధన్యత ఇచ్చారు. లేనటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క కృపా సన్నిధి కాపుదల వారికి దయచేయమని అడిగి వేడుకొచ్చినాం. నాయన మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. నాయన మీ యొక్క శాంతి సమాధానకరమైనటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క సువార్త ద్వారా మేము కూడా బలపడుతూ ముందు కొనసాగుతూ సహాయం దయచేయమని ఈ యొక్క ఆరాధనతో ప్రభావ మీరే ముందుని నడిపించి దీని ద్వారా ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం సిద్ధపడినటువంటి వారు ముందుకు చదవాలి. శాలిని చదివించాలి. మార్కు సువార్త మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17వ వర్షం వరకు చదువుకుందాం. ఈ సాయంకాలం దినంన మన కొరకు ఏర్పరచబడిన బైబిల్ వాక్య పాఠం మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుండి 17 వరకు, పేజ్ నంబర్ 42. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బలలను, గువ్వలను, వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా పాపత్రయమైన ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులను ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడు లేదా? అయితే వారు దానిని దొంగల గృహంగా చేసి తిరనేను. ఈ సమయంలో మరొకసారి మనమందరము లేచి నిలబడి ఉండగా కరపత్రంలో ఉన్నటువంటి సీతపాటు గీతము, అదేవిధంగా అందరికీ సంగీతం నుండి 243వ పాఠం పాడుతూ మనము పరిశుద్ధ వాక్యం కొరకు సిద్ధపరచుకుందాము. జీవమాయే ప్రభుని
నుంచి సహోదరుడు బ్రదర్ శామ్యుల్ గారు మన సంఘానికి సుపరిచితులే. మన యొక్క సంఘ క్రమంలో జరిగే అనేక కార్యక్రమంలో పాలు పంచుకుంటూనే మనల్ని ఆత్మీయంగా నడిపిస్తూ మరొకసారి ఈ యొక్క సమయంలో మనతో వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చినందుకే సహోదరుడు శామ్యుల్ గారిని సంఘ పక్షమున కమిటీ పక్షమున హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాము. అయ్యారు ఆహ్వానం అంటే మేము కూడా దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. 2024 ఈ లెంట్ డేస్ని కూడా కంప్లీట్ చేసుకొని ఈ హోలీ వీక్లో ప్రవేశించినటువంటి ప్రతి దేవుని కుమార్తెకు దేవుని కుమారులకు ప్రభునామంలో మీకందరికీ సంతోషముగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 24 సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఈ అంశం మీద మాట్లాడలేదు. కానీ దేవుడు ఈ సంవత్సరంలో ఈ అవకాశాన్ని మీతో మాట్లాడడానికి సంఘము కూడా పెద్దలు దైవజనులు కూడా ప్రార్థన పూర్వకముగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నేనుగా ఎంతో ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ప్రభు మనతో మాట్లాడడానికి ముందు ఒక నిమిషం మనము దేవుని చూస్తూ దేవుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడినట్టు అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మనము ఆ వర్తమానాన్ని పొందుకుందాం. ప్రేమ గల మా పరలోకమందున మా తండ్రి, కృపా కనికరము సమాధానం గల దేవా, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తములో మమ్మల్ని అందరినీ కడిగి ఆయా ప్రాంతముల నుంచి, ఆయా గోత్రముల నుంచి, ఆయా తెగల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించుకొని మీ రక్తములో మమ్మల్ని ఏక కుటుంబముగా మార్చి మా జీవితంలో ప్రభు ఇంతవరకు నడిపిస్తూ వచ్చినాం. మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రత్యేకంగా నన్ను మీరు ఏర్పాటు చేసుకొని సంఘముతో మాట్లాడగలిగే స్థితిని నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మచేత అభిషేకించి నాతో కూడా మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని నీ మాటల ద్వారా మా జీవితాలు బలపరుచుకొని విశ్వాసములో స్థిరపడి సంతోష సమాధానాలతో మేము నీ మందిరములో నుంచి వెళ్ళగలిగాం. మాకు సహాయం చేయమని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ యొక్క వర్తమానాన్ని మాకు పరలోకం నుంచి విడుదల చేస్తారని నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థిస్తూ వినగలుగుటకు, గ్రహించగలుగుటకు, విన్నటువంటి దాన్ని మా హృదయంలో ఫలింపు చేసుకున్నటకు, ఫలించినటువంటివి నిలిచి ఉండనట్లుగా మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభువులకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినారు. ఎన్నోసార్లు ఆ మందిరానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. కానీ పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే, ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా తట్టుకోలేకపోయినట్టుగా మనం గమనిస్తాం. తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, ఈ మందిరము ఏ విధముగా ఉండాలి, ఈ మందిరము ఏ విధంగా ఉంటే నాకు ఘనత వస్తుంది అనే విషయాన్ని ఆయన కండారు చూసినప్పుడు అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి జరిగినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నాం. ఎంతోమంది దైవజనులు
ఆయా సందర్భాలలో మనతో మాట్లాడుతూ వచ్చినారు. అనేక సార్లు విన్నాము కూడా మనం. మరి ఆనాడు జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని ప్రభు తట్టుకోలేక ఆ మందిరంలోకి వచ్చినప్పుడు, లేక దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం, అక్కడ జరుగుతున్నటువంటి అన్ని విధాలుగా రూపురేఖలు మారిపోయి, అక్కడ ఉన్నటువంటి పీటలను పడద్రోసి, రూపలు మార్చేవారి బల్లలను, గువ్వలు అమ్మేటటువంటి వారి పీటలను పడద్రోసి, అక్కడ ఒక మాట వ్రాయబడింది 16వ వచనంలో, దేవాలయం ఉండ ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండెను. ప్రభు ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత పలుకుతున్నటువంటి మాట ఇది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ మాట ఎన్నోసార్లు మన 60 భాగంలో కుటుంబ ప్రార్థనలు కానీ, వ్యక్తిగత ధ్యానంలో కానీ, సంఘములో సేవకుల ద్వారా కానీ ఎన్నోసార్లు వింటూ ఉన్నాం కూడా. మరి ఈ పరిస్థితి ఈ దినాలలో కూడా జరుగుతుందా, జరుగుతలేదా అనేది మనం ఆలోచించాలి. దేవుని ఆలయంలో వ్యాపారం జరుగుతా, రకరకాల పరిస్థితులు, రకరకాల పద్ధతులు, రకరకాల అలవాట్లు, వేషధారణతో కూడినటువంటి పరిస్థితులు ప్రతి సంఘములో కూడా మరింత ఎక్కువైపోయింది. కొందరు దైవజనులు అయితే మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు చేసి, మనుషులను మభ్యపెట్టేటటువంటి బోధలు చేసి, మనుషుల దగ్గర నుంచి రాబట్టుకునేటటువంటి వ్యాపారం కలిగినటువంటి బోధలు చేసి, తమ పీఠములను హైలేవలుగా చేసుకుని, వారి యొక్క నడవడి, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క చూపులన్నీ కూడా ఏ విధంగా సంఘానికి మోసం చేసేటటువంటి బోధలు, సంఘం నుంచి రకరకాలుగా లాక్కొని కంటికి కనబడకుండా ప్రజలు కూడా అక్కడే మారిపోయారు. మంచి టై బూట్లు వేసుకొని ఒక హై లెవెల్లో పెద్ద కార్లు వచ్చాడు అనుకోండి, ఆయన మీదనే దృష్టి పెడతారు సంఘం కూడా. ఆయన వ్యక్తిగత జీవితంలో ఏముందో తెలియదు. ఒక ఆయనంట ఆయన సెట్కు ఒక్కొక్క బట్టనికి 5,000 రూపాయలు, ఒక బట్టనికి 5,000 రూపాయలు. ఆ సెట్కు 8 బటన్స్ ఉన్నాయి. 8 బటన్స్లకు 8 5లు, ఆ బటన్స్లకి 40,000 రూపాయలు. మరి బటన్స్కి 40,000 రూపాయలు అంటే ఆ సెట్కి ఇంకెంత ఖరీదు ఉందో ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదన్నా కలిగి ఉన్నాడా, సొంతగా చెమటగార్చి పని చేసిండా అని అనుకుంటే అది కూడా లేదు. సంఘం నుంచి రకరకాల ప్రసంగాలు చేసి, రకరకాల బోధన చేసి, సంఘం నుంచి రాబట్టుకున్నటువంటి ఆదాయం ద్వారా తానటువంటి స్థానంలోనికి రాగలిగిన దేవుని ఆలయంలో రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారాలు కూడా మనుషులకు అర్థం కావడం లేదు. పేద సేవకుడు వస్తే కంటికి కనబడాడు కదా, పేద సేవకుడు వస్తే కంటికి కనబడాడు, పలకరించే దిక్కు ఉండదు. కానీ నేను ఒకటి గర్వంగా చెప్పగలను, మన గుడిమలకపూర్ సంఘములో అందరికంటే గరీబు వ్యక్తి నేనే. కానీ సంఘమంతా కూడా నన్ను ఎంతో గౌరవించే సంఘం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తాను, చాలా గర్విస్తాను కూడా. వచ్చే దైవజనులు కూడా అట్లాంటి వాళ్ళు నాకు దొరుకుతారు ఇక్కడ. చాలా సంతోషం, పట్టదారుల సంతోషం. ఇంతకంటే మించిన ధనం మరొకటి ప్రపంచంలో నాకు దొరకదు. ప్రభు సహించలేకపోయినాడు, ప్రభు తట్టుకోలేకపోయినాడు. తన హృదయం ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని భరించలేక అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని చూసి, అక్కడ జరుగుతున్నటువంటి అతిక్రమాన్ని చూసి నేరుగా తన నోటి నుంచి బయటికి కక్కి అక్కడ ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా చిత్తుబొట్టు చేసి పడిచినట్టు మనం చూస్తాం.
ఆనాడు మందిరము కట్టబడింది. అది ఏ కాలంలో కట్టబడిందో, దాని తర్వాత ఏ విధంగా పాడైపోయిందో, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఎవరు కట్టారు, దాన్ని మళ్ళీ ఏ విధంగా పాడైపోయిందో, మన పితరులు లేక మన దైవజనులందరూ కూడా కొందరు అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మనం చెప్తుంటే వింటాం. ఏది జరిగినా, ఏది మార్చబడినా ఈ వ్యాపారం మాత్రము ఇప్పటి వరకు ఆగిపోలేదు. అది కొనసాగుతూనే ఉంది. ఇక మూడో మందిరము కట్టబడేసరికి మరి ఇంకటువంటి వ్యాపారం ప్రవేశిస్తుందో తెలియదు. ఈ భూలోకములో ఉన్నంత కాలం యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ నీ సొంత జీవితంలో ఆయనకు రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవే ఆయనకు ఆలయముగా, పరిశుద్ధమైన ఆలయంగా మార్చబడి తన కొరకు నీవు సాక్షిగా నిలబడితే ఈ చేతితో కట్టబడిన మందిరములో ఎటువంటి వ్యాపారం ఉండదు. వ్యాపారం లేనటువంటి మందిరములో ఏముంటదంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసే మందిరముగా నిలబడుతుంది. అక్కడ అదే మాట చెప్పాడు, నా మందిరము సమస్తమైనటువంటి జనులకు ప్రార్థనా మందిరం అనబడునని చెప్పాడు. కానీ సంపాదించే మందిరం అని, వ్యాపారం చేసే మందిరం అని అక్కడ చెప్పలేదని. ప్రార్థించే మందిరం, ఎల్లప్పుడూ ప్రార్థించే మందిరం. కొన్ని సంఘాలు ఉన్నాయి, కంటికి కనబడవు, బయటపడవు, 24 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సంఘాలలో కొందరు ఉన్నారు మళ్ళీ ఆ ప్రార్థన భంగం చేసేవారు, ఆ ప్రార్థనను సత్తుబడేటట్టుగా చేసేవారు ఉన్నారు. అందుకోరికి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు ఆఖరి టైంలో, అపోస్తల కార్యం 20:28 ఒక మాట అంటాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అని మాట చూస్తామంట. అపోస్తల కార్యము 20:28 మనం గమనించినట్లయితే వారు మందను కనికరింపరు. ఇక్కడ మూడో మాట చెప్తాడు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోలేదని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము ఆయన ఆలయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఇల్లు ఎక్కడుంది, ఆయన మందిరం ఎక్కడుంది, ఆయన ఆలయం ఎక్కడుందంటే క్లియర్గా చెప్తాడు. అక్కడ మన జ్ఞాపకం ఉన్నది, బాగా పరిచయమైన వాక్య భాగం అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ అంటాడు, మనకు అనుగ్రహించబడినటువంటి నిరీక్షణ వలన కలిగినటువంటి ఉత్సాహం. ఆయన మనల్ని కొన్నాడు, కన్నాడు, తన స్వరక్తం చేత మనల్ని ఒక సంఘముగా ఉండాలని ఆశపడుతున్నాడు. దాంట్లో ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహము ఈ మనం తుదమట్టుకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఆలయంలో ఉండిపోతాం. రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అది కొరింథీయులకు రాసిన పత్రిక, దయచేసి క్షమించాలి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, 1 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన సంఘాలలో కూడా కొంతమంది మోసం జరిగింది. అనేక రకమైనటువంటి వ్యాపారాలు ప్రవేశించి కీర్తనకారులు చెప్పినట్టు పునాదులే పాడైపోతే నీకు గుర్తులు ఏం చేస్తారు? ఏమి చేయలేకపోయినారు. ఒకప్పుడు మన సంఘంలో ప్రతి గ్రామం నుంచి
లారీలు కట్టుకొని డీసీఎంలు కట్టుకొని దాన్ని అడ్డగించాలని వస్తే సిటీ లోపలికి రానివ్వకుండా కొందరు పోలీసు వాళ్ళని అడ్డుపెట్టి ఏం చేస్తారో మనందరికీ తెలుసు. ఇదంతా కూడా వ్యాపారం. దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని సంఘాన్ని పాడు చేసి దేవుని ఆలయంలో విపరీతమైనటువంటి పరిస్థితులు జరిగినట్లుగా ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి కక్షలు జరిగి సంఘం అనే పాడు చేసేవారు. అందరూ కొందరు పాడైపోయినట్టు తెలుసుకో. దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడు, దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు, దేవుడు వారిని పాడు చేస్తాడు. అపోస్తలుడైన పౌలు చాలా భారం కలిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో 2 కాండాలు తిరిగి సువార్త ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఎక్కడ కూడా ఆస్తులు సంపాదించలేదు ఆయన, అంతస్తులు సంపాదించలేదు ఆయన. తన సువార్త కంప్లీట్గా ముగించేంత వరకు, తన పనంతా కూడా కంప్లీట్గా ముగించేంత వరకు ఆయన ఎక్కడుండి పరిచయం చేశాడంటే అద్దె ఇంట్లో ఉండి సువార్త ప్రకటించినాడు. ఎవరికి ఆటంకముగా ఉండలేదు ఆయన. ఆటంకముగా ఉండేటటువంటి వారిని ఎదిరించి వారిని సరిచేసినాడు ఆయన. అటువంటి సేవకులు ప్రతి సంఘములో ఉంటే అనేకులు సంఘములోకి చేర్చబడతారు. కానీ అటువంటి వారు లేకపోతే సంఘములోనే అంతకంటే భయంకరమైన వాళ్ళు లేపబడతారు. ఇది సాతాను యొక్క పని. మొట్టమొదటి వాని గురి ఏంటిదంటే సంఘాన్ని పాడు చేయాలి, సంఘమే లేకుండా చేయాలి. ఒకవేళ వచ్చినా కూడా నా ఇష్టానుసారంగా ఆరాధించేవారు ఉండాలి, నా ఇష్టానుసారంగా ప్రార్థించేవారు ఉండాలి, నా ఇష్టానుసారంగా పాట పాడేవాళ్ళు ఉండాలి, నా ఇష్టానుసారంగా బోధించేవాళ్ళు ఉండాలి, నా ఇష్టానుసారంగా వాయించేవాళ్ళు ఉండాలి, నా ఇష్టానుసారమైనటువంటి కాపరులే ఉండాలని వారి యొక్క గురి. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు అందరినీ ఒకే తన రక్తంతో కడిగినాడు. సేవకునైనా, దైవజనునైనా, ప్రార్థనాపరునైనా, మామూలు విశ్వాసినైనా కూడా ఆయననే రక్షించాడు కనుక ప్రార్థన విషయంలో అందరూ ఏకీభవించి, ప్రార్థన విషయంలో అందరూ సమానంగా ఉండి చెప్పబడినటువంటి లేఖనాలను అది సరైనదా కాదని ప్రతిరోజు పరీక్షించి పరిశోధించే వారిగా ఉండాలి. సంఘానికి ఒక స్తంభాలుగా నిలబడే వారిగా ఉండాలి. అటువంటి బిడ్డలే పరిశుద్ధమైన ఆలయంలో ఉండగలుగుతారు. ఏదైనా వ్యాపారం లాంటిది వచ్చినప్పుడు వెంబడి దాన్ని బయటికి నెట్టేసేవారిగా ఉండాలి. కొందరు దాన్ని ప్రోత్సహించే వారు ఉంటారు. ఎందుకంటే అది రాకపోతే ఇంకా లాభం అంతా పోతుందేమని. లాభం ఉంటేనే కదా, డబ్బు ఉంటేనే కదా సంఘం బాగా పెరుగుతుంది, సంఘం ఇంకా బాగా హై లెవెల్లో ఉంటుందని. కొందరికి డబ్బు మీద దృష్టి ఉంటుంది. పౌలు అంటాడు, ధనము సమస్తమైన కీడునకు మూలం. ధనం ఉంటే సేవ సరిగా జరగదు, ధనం ఉంటే ప్రార్థన జీవితం జరగదు, ధనం దగ్గరుంటే ధనం పెరుగుతుంటే ప్రార్థన జీవితం పెరగదు, ఆత్మీయ జీవితం పెరగదు, వాక్య ధ్యానం పెరగదు. కొందరు అంటారు, వయసు కొంచెం మీద పడుతుంది అనుకుని ప్రార్థన చేయలేకపోతున్నాను. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, యెహోషువ పక్కన. మోషే దగ్గర మాట్లాడినప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశంలో ప్రవేశించినాక యెహోషువతో అంటాడు, నేను మన ఇద్దరు మోషే మనకు వాగ్దానం చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది అని సాక్ష్యం ఇచ్చాడు. విశ్వాసమైనటువంటి మనము అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకునే వారంలో ఉండాలి. ప్రతిరోజు దినములు గడిచిన కొద్ది ప్రార్థన జీవితం పెరుగుతుండాలి, వయసు పెరిగిన కొద్ది ప్రార్థన పెరుగుతుండాలి, వయసు పెరిగిన కొద్ది వాక్య జ్ఞానం పెరుగుతుండాలి, వయసు పెరిగిన కొద్ది స్వార్థ ప్రకటించేటటువంటి శక్తి పెరుగుతుండాలి. అప్పుడే మన ఆలయం, మన ఆత్మీయ ఆలయం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. మనం ఎక్కడైతే సావాసంలో కూడుకుంటున్నామో ఆ సావాసం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. దాన్ని బట్టి సేవకుడు కూడా మరింత బలంగా నింపబడతాడు, మరింత బలంగా నడిపించగలుగుతాడు, మరింత బలంగా ప్రోత్సహించగలుగుతాడు. సంఘమంతా ఒకవైపు ఉంటే, కాపులు కూడా ఒకవైపు ఉంటే కూడా ఏం లేదు కదా, ఒంటరి కూడా ఏం లేదు. సంఘమంతా సహకరిస్తేనే సేవకుడు బలంగా సేవ చేయగలుగుతాడు. ఎప్పుడది మనలో వ్యాపారము లేనటువంటి తలంపు లేనప్పుడు, విపరీతమైనటువంటి పరిస్థితులు మనలో లేనప్పుడు, ఆయనకి ఇష్టం లేనటువంటి ఆలోచనలు లేనప్పుడు సంఘాన్ని సరైన పద్ధతిలో
నడిపించగలిగే ప్రోత్సాహం సంఘానికి ఉండాలి. నడిపించే ధైర్యము కాపరి కూడా ఉండాలి. ప్రతి సువార్థికునికి ఉండాలి. అందుకొరికి ఆయన అక్కడ నుంచి అది ఎల్లగొట్టాడు, మొత్తం సర్వనాశనం చేశాడు. కానీ ఇప్పటివరకు అది ఇంకా నాశనమే కాలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఆగిపోతుంది అంటారా? ఆ వ్యాపారం ఆగిపోతుంది అంటారా? 3వ మందిరం కంటే కూడా ఆగిపోదు. వాడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు పీఠం మాంది. అక్కడ చాలామంది పడిపోతారు. కన్నీళ్లతో ప్రార్థన చేసిన వారు, రకరకాల బోధలు చేసిన వారు, మంచి సంగీతం వాడిన వారు అందరూ కూడా పడిపోతారు. ఆ టైంలో వాడే వచ్చి ఇక్కడ నిలబడతాడు, మేము నిలబడేదాన్ని. అంతేనా? మమ్మల్ని ఎక్కడ తొక్కేస్తాడు ఆ టైంలో. కానీ ఇక్కడ అనుకుంటే వాడే నిలబడేప్పుడు వాడు నడిపిస్తాడు ఆ సంఘాన్ని. జాగ్రత్త కలిగి ఉండాలి మనం. అందుకే పౌలు చెప్పినట్లుగా ఒక మాట చెప్పేవారు అనుకుంటాను. ఏమని? విశ్వాసం కాపాడుకుంటేనే నా పరుగు తుదముట్టించి తిని కంప్లీట్గా ముగించిన నా పని ముగించిన దాంట్లో నేను ఏది కూడా దాచిపెట్టుకోలేదు. అందరికీ చెప్పాను నేను. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నేను దేని కొరకు వెళ్ళిపోతానంటే పరలోకంలో నా కొరకు నీతి కిరీటం ఉన్నది. నేను అక్కడికి పోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరుతారు. బయట నుంచి వచ్చి వాడు వచ్చిన కూడా వాడు ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేదు. మనలో నుంచి బయలుదేరితే ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే అందులో పాల్పొందినోడు కదా. లేచిరనుకోండి, వాళ్ళని బయటకు వెళ్ళగొట్టలేదు మనం తొందరగా. వెళ్ళగొడితే మరింత గొడవ ఎక్కువైపోతుంది అది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, మీలో కొందరు పోట్లాడుతున్నారు, విశ్వాసంగా పోట్లాడుతున్నారు. ఎవరైతే పోట్లాడుతున్నారంట? అన్ని జనుల మధ్యలోనే పోట్లాడుతున్నారంట. ఆ మాట అపొస్తలుడైన పౌలు చెప్తాడు. ఈ పోట్లాటలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలు సంఘాన్ని పాడు చేస్తాయి. దాని కొరకే ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు, ఈ సంఘము పరిమళ వాసనగా ఉండాలి, కళంకము లేనిదిగా ఉండాలి, నా కొరకు సాక్ష్యముగా నిలబడే సంఘమై ఉండాలి. నేను వచ్చేంత వరకు నా సేవను గురించినటువంటి వార్త ప్రకటించే వారిగా ఉండాలి. అందుకొరకు నేను మిమ్మల్ని లోకము నుంచి ప్రత్యేకించుకున్నాను. చూడండి, ఆ మాట చూస్తాం మనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం 18వ వచనం. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైనాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండని, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకోదును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ సాక్ష్యం ప్రభు మనకు చెప్పాలి. ఒక దినం నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు, అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నావు, ప్రతి విషయంలో నా మాటకు లోబడ్డావు, ప్రతిదీ నా ద్వారానే పొందుకొని లోకానికి నువ్వు చూపించినావు. సంఘానికి మాదిరికరంగా ఉన్నావు, సేవకునికి మాదిరికరంగా ఉన్నావు, కుటుంబానికి మాదిరికరంగా ఉన్నావు, సమాజానికి మాదిరికరంగా ఉన్నావు. అన్నిటి నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు కనుక నేను నిన్ను చేర్చుకుంటాను. ఇది సంఘం గురించినటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాలలో మనం ఏమైపోతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఆయనను చూస్తారో ఆయనను పోలి ఉంటారు. అప్పుడే ఆయనలోకి మనం ప్రవేశించగలుగుతాం. అక్కడ ఇది జాగ్రత్త కలిగి మన విశ్వాస జీవితాన్ని బట్టి ఏ పరిస్థితుల్లో మనం రక్షించబడ్డామో, ఏ రోజు రక్షించబడ్డామో, రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నామో, ఎన్ని జయించినామో, ఎన్ని పోగొట్టుకున్నామో, ఎంత నష్టపోయినామో, ఎంత లాభం పొందినామో, వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు శుభాక్ష చేసుకొని ఆలోచించి దాని గురించి లిస్టు పెట్టుకొని మనం ఉన్నట్లయితే ఓడిపోయిన విషయాలు చాలా కనబడతాయి, గెలిచిన విషయాలు తక్కువ కనబడతాయి. కనుక విశ్వాసి ఎక్కడెక్కడ ఓడిపోయేటటువంటి బిడ్డలుగా ఉండకూడదు, గెలిచేవారముగా ఉండాలి. మన ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ ప్రతిదాన్ని సహించి జయించే వారముగా ఉండాలి. సంఘానికి ఒక విలువను తీసుకొచ్చే వారముగా ఉండాలి.
సంఘానికి మహిమకరంగా ఉండాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘములోనికి నూతనమైనటువంటి ఆత్మలను సమకూర్చేవారు ఉండాలి. అటువంటి సంఘముగా ఉంటేనే ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పడే నమ్మకమైనటువంటి దాసుల ఈ కొంచెమును మీరు నమ్మకముగా ఉంటుంది కనుక మీకు అనేకమైన వాటి మీద నేను మీకు నియమిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. ఆ మాట తప్పడెప్పుడు కూడా ఆయన. ఎవరైతే ఈ కట్టుబాటులో ఉంటారో, ఎవరైతే మీరు తనకు అప్పగించినటువంటి దాన్ని నెరవేరుస్తారో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఎటువంటిదన్నా ఎదురురాని నువ్వు ధైర్యంగా నిలబడు. ధైర్యంగా నిలబడితే ఒక పెద్ద పర్వతమైన కూడా నువ్వు దాటగలుగుతావు, జయించగలుగుతావు. అటువంటి జయ జీవితాన్ని కలిగి ఉంటేనే ప్రకటన గ్రంథంలో సెలవించినట్టు జయించువానిని నా ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతాను, జయించువానిని పరదేశంలో ఉన్నటువంటి మరుగైన మన్నాను భుజింపనిస్తాను, జయించువానిని వాని పేరు పరలోకములో నా జీవగ్రంథంలో రాస్తాను. ఈ విధంగా 7 సార్లు చెప్పాడు. జయించువానికి ఏమేమి గుర్తులు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాడు. అటువంటిది నువ్వు పొందుకోవాలంటే మనమందరం కూడా సంఘములో ఉన్నటువంటి ప్రతిదీ ఆయనకి ఇష్టం లేని దాన్ని దూరం చేసే వారముగా, ఆయనకి ఇష్టమైన వాటిని మరింత ఎక్కువగా అభివృద్ధి పరుచుకున్న వారముగా ఉండాలని దైవజనునిగా, సువార్థికునిగా సంఘమంతునికి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మనలో ఇంకా ఆయనకి ఏదైనా ఇష్టం ఉంటే ఈ ఆలయం పరిశుద్ధముగా ఉండాలి, ఇందులో ఆయన మాత్రమే ఉండాలి, ఆయనకు మాత్రమే స్థానం ఉండాలి, ఆయనకు మాత్రమే అధికారం ఉండాలి, ఆయన చిత్తానుసారంగా ముందుకు కొనసాగించబడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను మీకు సమర్పించి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మీ హృదయంలో ముద్రించి ఫలభరితముగా, సంఘానికి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా, సేవకునికి ప్రోత్సాహకరంగా, సమాజానికి ఇంకా అద్భుతంగా కనబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మల్కపురంలో ఉన్నటువంటి మెథడిస్ట్ సంఘాన్ని ఆ విధంగా అభిషేకించి ఐక్యతతో ఏకాత్మతో నింపి నడిపించడం గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఒక సంఘ క్రమము ఏ విధంగా కొనసాగాలి, సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా తమ యొక్క ఆత్మీయ స్థితిని పరిశీలించుకొని దాన్ని ఏ విధంగా దేవునికి మహిమకరంగా జీవించాలో వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ దేవునిచే ప్రేరేపించబడి మమ్మల్ని ఆత్మీయంగా నడిపించేందుకే మరొకసారి సంఘ పక్షమున, కమిటీ పక్షమున మా నిండైనటువంటి వందనం తెలియపరుస్తున్నాం. ఇటు సమయంలో కృతజ్ఞతా కానుకలు సమర్పించుకొచ్చుండగా కుమార్తె ఆయన ఒక ప్రత్యేకమైన చిన్న బిడ్డలు పాట పాడతారని 2 వారాల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. వారిని ఇరువురు నేను ముందుకు పిలుస్తున్నాను. అరుణ్ ఓకే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణం
చక్కటి స్వరము రాబోయే రేపటి తరంలో ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించే ఒక గుంపులో ఉంటారని ఒక నమ్మకము, విశ్వాసం. పాపం చిన్నారి బిడ్డలు నేను అనుకుంటా ఒక 2-3 వారాల నుంచి ఆశతో ఎప్పుడు పాస్టర్ అనుకుని సమయం ఇస్తాడా, ఎప్పుడు పాడాలని వారు నిరీక్షించారు. ప్రతిదానికి సమయం ఉందమ్మా, మనం మాత్రం పడకూడదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మనల్ని అవకాశం దయచేస్తాడో తెలియదు. ఈరోజు ఆయన అవకాశం దయచేయబడ్డది. మే గాడ్ బ్లెస్ యు. బి సప్నా, డాక్టర్ ఆఫ్ బి భారతి బాలయ్య గారు, గుడిమల్కాపూర్ మెథడిస్ట్ చర్చ్, 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ మెమరీ ఆఫ్ మై గ్రాండ్ మదర్. తన యొక్క గ్రాండ్ మదర్ యొక్క జ్ఞాపకాల నిమిత్తమై 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పించినారు. సమర్పించిన కానుకని హస్తాన్ని కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అదేవిధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకమైన కానుక నిమిత్తమై ఈ యొక్క చంద్రంలో ఆఫరించబడి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి కృపలనైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ఇదిగో ప్రభువా మా యొక్క జీవితంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రారంభ దిన ఆరాధనలో నేను మీ యొక్క కృపా సన్నిధి కాపుదల మాకు దయచేసి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడానికి మీకు వందనాలు. సమర్పించి కానుకని హస్తాన్ని కుటుంబాన్ని దీవించండి. నేను వారికి రావాల్సిన దీవెన సమృద్ధి ఎవరిపైన మంచి ఆకాశ వాక్యం ఇప్పి పటజాలని విస్తారమైన సమృద్ధి అందించమని మరొకసారి సమర్పించబడిన కానుకలు మీ యొక్క పరిశుద్ధాలయంలో వాడబడకు కృపను నడిపింపును దయచేయమని ఇస్తున్నాము. గడివేడు శాంతండి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు దయచేసి గమనించాలి. రేపు తిరిగి సాయంకాలం 7:30 దట్ ఈస్ ఆన్ ట్యూస్డే 26th March 2024 కర్సింగ్ ఆఫ్ ద విక్టరీ. దాని నిమిత్తమై సహోదరులు జైపాల్ గారు మనల్ని ప్రేమించి రేపు పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనతో పంచుకోవడానికి వారు రానున్నారు కనుక దయచేసి సమయం పాటిస్తూ రావాల్సిందిగా మరొక సంఘానికి నేను విన్నపించుకుంటున్నాను. వెనస్డే 27th March 2024 మేరీ అనాయింటింగ్ జీసస్ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో సహోదరుడి రెవరెండ్ యాంజెలినా మసీ అమ్మగారు రానే ఉన్నారు. మీరందరూ సమయం పాటించి రావాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా థర్స్డే 28th March 2024 లార్డ్స్ సపర్ దేవుడి చిత్తమైతే పాస్టర్ రెవరెండ్ జేఆర్ సోలమన్ రాజ్ వాక్యాన్ని ఉపదేశిస్తారు. అండ్ తప్పనిసరిగా బాప్తిజం తీసుకున్నటువంటి వారు మన గృహంలో ఎవరైనా ఉండేలా ఆ రోజుని నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది, ఆశీర్వాదకరమైనది. దాంట్లో పాలు పంచుకోకపోతే ఏమవుతుంది అనే ఆలోచన ఒకవేళ ఉంటే దానికి జవాబు నా దగ్గర లేదు, బైబిల్లో ఉంది. కానీ ఆచరిస్తే మాత్రం తప్పనిసరిగా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వారిపై కుమరించబడతాయి. ఇది మాత్రం సంఘ కాపరిగా నేను చెప్పగలుగుతాను. Pray for Good Friday worship service on 29th March 2024 at 11:30 a.m. to 3 p.m. Sunday, pray for sunrise worship service on 31st March 2024 at 5:30 a.m. Last sunrise service మనకి రూఫ్ మీద జరపబడ్డది. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరపు సన్రైజ్ సర్వీస్ కూడా అదే స్థలంలో అది మన కొరకు సిద్ధపరచబడుతుంది కనుక దానికి సిద్ధపరిచే బిడ్డలు దయచేసి సిద్ధపడి ఉండాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను.
and pray for Easter worship service that is coming Sunday, regular worship service as well as Easter worship service on 31st March 2024 at 11:30 a.m. మనల్ని ప్రేమించి మన మధ్యలో రెవరెండ్ రమణమూర్తి గారు రానున్నారు కనుక వారిని కూడా దీవించి సన్ రైజ్ సర్వీస్ని రేపు నేను పేరు అనౌన్స్ చేస్తాను. అండ్ బ్యాప్టిజం క్లాసెస్ ప్రతి రోజు అనగా మండే, ట్యూస్డే, వెనస్డే సాయంకాలము మనకి 6:30 యాక్చువల్లీ 6:30 ఉంది. రేపు దయచేసి 6 o'clockకి రావాలి. ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. కమెంట్ 6 PM అండ్ 7 PMకి మనం క్లోజ్ చేసుకుందాం. అండ్ మండే టు వెనస్డే ఉంది. బ్యాప్టిజం మన పరిశుద్ధాలయంలోనే March 30th, దట్ ఈస్ ఆన్ సాటర్డే 2024 సాయంకాలం 4:30 సంఘ సమక్షంలో మీకు బ్యాప్టిజం ఇవ్వబడుతుంది కనుక మీరందరూ సిద్ధపడి రావాలి అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే ఈ యొక్క ఆరాధన నిమిత్తమై నేను పేరు చదువుతాను. దయచేసి మీరు దాన్ని మీ పేరు ఉన్నాయా నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఫస్ట్ వర్డ్ మొదటిగా రెస్పాన్సివ్ రీడింగ్, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి. రోహిత్ రెస్పాన్సివ్ రీడింగ్ తప్పనిసరిగా సమయం పోనీయకుండా సమయం కన్నా ముందే ఉండాల్సిన కోరుచున్నాను. అండ్ బైబుల్ రీడింగ్ 2 రీడింగ్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, ఒకటి న్యూ టెస్టిమెంట్. మొదటిగా సుచరిత కెనడీ గారు బైబుల్ రీడింగ్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ రీడింగ్ ఇప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను. అండ్ ఫస్ట్ వర్డ్ బైబుల్ రీడింగ్ లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనము గడ్డం సువర్ణ గారు సభ సిద్ధపడి ఉండాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా మొదటి మాట నిమిత్తమై ప్రార్థన చేయుటకు సౌభాగ్యం ఆంటీ గారు సిద్ధపడి ఉండాల్సిందిగా నేను కోరుచున్నాను. మెసేజ్ మనకి ఆ రోజు ఇస్ నాట్ రెవరెండ్ యాక్చువల్లీ పాస్టర్ దేవేందర్ చెన్ను హీ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ACTC థియాలజికల్ కాలేజ్. సో మనల్ని ప్రేమించి మన మధ్యలో నడిపించబడుతున్నాడు. సెకండ్ వర్డ్స్ బైబుల్ రీడింగ్ నళిని శాంసన్ గారు దయచేసి సిద్ధపడి ఉండాలి. వర్స్ 23rd chapter 43 verse. అదేవిధంగా ప్రేయర్ రజని ప్రభుదాస్ గారు సిద్ధపడి ఉండాల్సిందిగా నేను కోరుచున్నాను. సెకండ్ మెసేజ్ మరొకసారి ACTC కళాశాల నుండి ప్రేమ్ సాగర్ అనే కుర్రాడు వస్తున్నాడు. నడిపించిన కాక థర్డ్ వర్డ్ బైబుల్ రీడింగ్ సరళ అశోక్ అండ్ ప్రేయర్ ఉదయ్ భాను గారు మరియు మెసేజ్ స్వాతి నాగేష్ పండిత్ గారు. అండ్ వర్స్ యోహాన్ సువార్త 19వ అధ్యాయం 26, 27వ వచనం. ఫోర్త్ వర్డ్ బైబుల్ రీడింగ్ లలిత వినోద్ ప్రార్థన యాన్సమ్ భాస్కర్ గారు. మెసేజ్ సునీత లూథర్ పాల్ అమ్మగారు. వర్స్ వచ్చేసి మాథ్యూ 27వ అధ్యాయం 46వ వచనము. అదేవిధంగా ఫిఫ్త్ వర్డ్ బైబుల్ రీడింగ్ సుబ్బమ్మ ఎలమంద గారు. ప్రేయర్ సమాధానము చేయరాజ్ గారు మరియు మెసేజ్ పాల్ సుధాకర్ గారు. వర్స్ వచ్చేసి యోహాన్ సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అదేవిధంగా సిక్స్త్ వర్డ్ బైబుల్ రీడింగ్ క్రిస్టినా సదానంద్ గారు. ప్రార్థన చంద్రకళాపురం ఉప్పుగూడ. మెసేజ్ YV సువందాస్ గారు. సెవెంత్ వర్డ్ అండ్ యోహాన్ సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 7వ మాట సెవెంత్ వర్డ్ బైబుల్ రీడింగ్ ప్రసన్ సన్ ఆఫ్ శోభా శాంసన్ గారు.
ప్రార్థన కేసీఆర్ దేవ సహాయం గారు, మెసేజ్ దేవుని చిత్తమైతే రెవరెండ్ జేఆర్ సాలమన్ రాజ్ గారు. దాన్ని మీరు గమనించాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను. ఎవరెవరి పేరు రాశానో వారి యొక్క వాక్యం కూడా చెప్పాను. సమయం రండి, మీకు అందించినటువంటి ఆ యొక్క అవకాశాన్ని మీరే అందిపుచ్చుకోండి. ఆ సమయంలో మీరు లేకుండా మీ ప్లేస్లో మరొకరు చదువుతారు. దాన్ని మీరు మిస్ చేసుకోకండి. దయచేసి దాన్ని మీరు తప్పనిసరిగా సమయాన్ని పాటించి సమయం కన్నా ముందు రావాల్సిందిగా నేను మీతో కోరుచున్నాను. ఇంకా రేపు గుడ్ ఫ్రైడే లంచ్ కొరకు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు స్పాన్సర్ చేయండి. అండ్ సండే సన్ రైజ్ సర్వీస్, ఈస్టర్ సన్ రైజ్ సర్వీస్ కొరకు ఎవరైనా డోనర్స్ స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకొస్తే వాటిని మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఏదైనా ప్రకటనలు ఉన్నాయి కదా, మీకు తప్పనిసరిగా తెలియపరచబడుతుంది. అండ్ ఆల్సో నేను మరొకసారి సంఘ పక్షమున, కమిటీ పక్షమున నేడు జరిగినటువంటి ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ మీట్ ఆ యొక్క సర్వీస్ని దేవునికి మహిమకరంగాను, సంఘానికి ఆశీర్వాదకరంగాను, మన కుటుంబాలకు దీవెనకరంగా జరిగించినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోవచ్చు. ఆల్మోస్ట్ 60 to 70 members have been attended today's this prayer and fasting meet. And also from bottom of my heart I appreciate and I thank you very much MYF అంటే మీరే కదా MYF, thank you very much for your cooperation. మీరు వచ్చి మాకు సిస్టమ్ సిద్ధపరిచారు, మీరు వచ్చి ప్రేయర్ అండ్ వర్షిప్లో మమ్మల్ని నడిపించారు, మీరు వచ్చి మా కొరకు సిద్ధపరిచారు. కనుక కమిటీ పక్షమున మరియు సంఘ పక్షమున మా నిండైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మరొకసారి కమిటీ మెంబర్స్కి సంఘ పక్షమున మీకు వందనాలు. ఎందు నిమిత్తం అంటే మంచి లంచ్, వెరీ టేస్టీ లంచ్ టుడే. యాక్చువల్లీ చాలా టేస్టీ ఉండే. సో అది సిద్ధపరచడానికే కమిటీ మెంబర్స్ కూడా సంఘ పక్షమున మా నిండైనటువంటి వందనాలు. అదేవిధంగా ఈరోజు ప్రార్థన చేసినటువంటి వారు, అదేవిధంగా ప్రత్యేకంగా వాక్యాన్ని ఉపదేశించినటువంటి వారు, వారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని దేవునికి మహిమకరంగా వారు ముందుండి వాక్యాన్ని ఉపదేశించినందుకే సహోదరుడు సదానంద్ గారికి, మరియు సహోదరుడు పాల్ సుధాకర్ గారికి, మరియు సునీత ఎలేజా ఆంటీ గారికి, మరియు సౌభాగ్యం ఆంటీ గారికి, ఇంకా సో వారికి కూడా మా వందనాలు. ఎవరైనా మర్చిపోతే నన్ను మన్నించాలి. అండ్ ప్రత్యేకంగా దేవుని యొక్క నామంలో చెప్పిన వెంటనే అంగీకరించి మన యొక్క సంఘంలో దేవుని సిద్ధపడి మంచి ఒక బాధ్యతను స్వీకరించినటువంటి ఉదయ్ భాను గారికి కూడా దేవునికి కృతజ్ఞతలు. మిషన్ అండ్ ఎవాంజలిస్ట్ చైర్మన్గా తాను బాధ్యత స్వీకరించి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఆల్మోస్ట్ 4 to 5 hours he was there here. చాలా ఓపికతోటి ఖాళీ ఫోన్ చేయగానే గుంటూరు నుంచి పనదులుకొని ఈ యొక్క ఆరాధన నడిపించాలని వచ్చాడు. కనుక నేను అనుకుంటా రాలేదు ఉదయమాను. సో ఆయనకి సంఘ పక్షంన, కమిటీ పక్షంన మా నిండైనటువంటి వందనాలు. ఇంకా ఏదైనా ప్రకటనలు ఉన్నాయో మీకు తప్పనిసరిగా తెలియపరచబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సమయంలో సంఘం తెలియచి నిలబడి ఉండగా కరపత్రంలో ఉన్నటువంటి ముగింపు పాట, అదేవిధంగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాను. Thank you.
చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపలనైనా నీ పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామాన్ని ఇదిగో ప్రభా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నేను మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరచడం మాత్రమే కాదు, కానీ మరొకసారి ప్రభా ఒక ఆలయంలో ఏ విధంగా విశ్వాసులు ఉండాలి, ఆ యొక్క ఆలయం యొక్క ఉద్దేశము, నేను ఆ యొక్క ఆలయం యొక్క పవిత్రత, పరిశుద్ధత ఏ విధంగా నేను కాపాడుకోవాలో మరొకసారి సహోదరుడు దైవజనులు శామ్యుల్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. అవును ప్రభువా, ఈ యొక్క ఆలయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి సంఘ సభ్యులకు మీరు దయచేస్తున్నారని, సంఘంలో ప్రవేశించినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి అది మీకు మహిమకరంగా ఉండాలని, దాని ద్వారానే మేము మేలులను పొందుకుంటామని, ఆశీర్వాదాలు పొందుకుంటామని, నిర్లక్ష్య స్వభావంతో మా యొక్క ఇష్టానుసారంగా ప్రభా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ లోకానుసారంగా పరిశుద్ధ ఆలయంలో కూడా ఉన్నాయి కదా, మీ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో మీరు ఆలయంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న స్థితి పరిస్థితిని ప్రభా మీరు పరిశీలిస్తూ నైనా అక్కడ మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రభా ఆ యొక్క స్థితిని బట్టి మరొకసారి వందనాలు. మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి నాయన. సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని దీవించి, సంఘాన్ని ఆశీర్వదిస్తూ, సంఘ సభ్యులని వారి యొక్క కుటుంబాలని మీరు ఎంతగానో ప్రేమించి ప్రతి కుటుంబంలో మీ యొక్క కృపను, సన్నిధిని, కాపుదల దయచేసేందుకే మీకు వందనాలు. మీ నామంలో ప్రభా ఈ యొక్క వారం అంతటి కొరకు మేము ప్రకటించినటువంటి ప్రకటనలను బట్టి మీకు వందనాలు. అది నైనా మీరే సమస్తాన్ని సమకూర్చి జరిగించటకు మీ కృపను నడిపింపును మాకు దయచేయమని మరొకసారి నేటి పరిశుద్ధ ఆరాధనలో ఏదో ఒక రూపంలో వాడబడినటువంటి ప్రతి బిడ్డని మీరు పేరు పేరు ఆశీర్వదించండి. మీ యొక్క కృపా సన్నిధి కాపుదల వారికి దయచేయమని, మీ చిత్తమైతే రేపు మరొక పరిశుద్ధమైనటువంటి వారపు రెండవ ఆరాధనలో మేము ప్రవేశించడానికి సిద్ధపరచగా మీ యొక్క కృపను నడిపింపును మాకు దయచేయమని మరొకసారి ప్రభావ మీ యొక్క సహాయము ఈ యొక్క స్థలంలో నుండి నైనా మా సంఘాలకు మా యొక్క నేను గమ్యస్థానాలకు చేరుకునేందరి వరకు కృపా నడిపింపు కాపుదల దయచేయమని ఈ స్నానం వేడుకొచ్చినాం తండ్రి. ఆమె పరలోకమందు మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం మాకు వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందరి వేరుగా మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నస్తులను మేము క్షమించు ప్రకారం మా నుంచి మమ్మల్ని శోధనతే కాకి తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనావు. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధి, కాపుదల చేర్చినటువంటి సంఘ సభ్యులతో, వారి యొక్క కుటుంబాలతో, వారి యొక్క నిరీక్షణతో, ఏదో ఒక రూపంలో వాడబడిన ప్రతి బిడ్డతో వాక్యోపదేశాన్ని అందించినట్టు దైవ సేవకుడు మా చేత పనివాడు శామ్యుల్ గారితో, వారి కుటుంబంతో, వారి యొక్క పరిచర్యతను, సంఘంతో, సకల పరిశుద్ధులతో ఇప్పుడు నేర్పు సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్.